విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభం కావడం చారిత్రాత్మక మైలురాయి. 10 దశాబ్దాల మన కళ నెరవేరుతోందని, నూతన రైల్వే జోన్ ఉత్తరాంధ్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మారుస్తుందని సీఎం పేర్కొన్నారు. జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి నియోజకవర్గాల వారీగా సంస్థాగతంగా అభివృద్ధికి జంజీ గళం వినిపించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సేన గళం పేరిట ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన సేనా గళం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప సామాజిక వర్గాలను ఆ వ్యవహారంలోకి లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన పార్టీ అవలంబిస్తోందని ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం వరుస నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలు ఇటువంటి రాజకీయ డ్రామాలను తిరస్కరించినప్పటికీ వాటిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం గోదావరి డెల్టాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ గేట్ల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల కోసం 148 కోట్లు మంజూరు చేసి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. కాలువల మరమ్మతుల కోసం మరో 13 కోట్లు విడుదల చేసి సాగునీటి సంఘాల ద్వారా 80% పనులు చేపట్టినట్లు వెల్లడించారు. గాజువాకలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులను రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ప్రకటించారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఏబీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. నిందితుడి మానసిక స్థితి బాగోలేదని, పోలీసులు ఉచిత సలహాలు ఇవ్వడం సరికాదని ఆమె తప్పుపట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ వ్యక్తి వెనుక ఉన్న శక్తులను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయం వద్ద ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు 2 నిరుపేద ఆటో కార్మికులకు కొత్త ఆటోలను అందజేసి వారి జీవితాల్లో కొత్త ఆశలు నింపారు. గత వారం రోజుల క్రితం జీవనోపాధి కోసం ఆటో కొనుగోలు చేయాలని ఆకాంక్షించిన ఆటో కార్మికులు కె ఆదిబాబు, వి చంద్రశేఖర్ వర్మలు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావును కలిసి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని వివరించారు. రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, సొంతంగా ఆటో ఉంటే కుటుంబ జీవనం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యను విన్న ఎమ్మెల్యే బోండా ఉమా వెంటనే స్పందించి సంబంధిత ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, బ్యాంకు అధికారులు, మేనేజర్లతో స్వయంగా మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో కేవలం వారం రోజుల వ్యవధిలోనే రుణాలు మంజూరై కొత్త ఆటోలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా 2 లబ్ధిదారులకు ఆటోలను అందజేయడం జరిగింది. ఆటో తాళాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందంతో భావోద్వేగానికి గురై ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ టీఎన్టీయూసీ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న, ముని అప్పలస్వామి, ఎన్ అప్పలనాయుడు, జి రాజేష్, పెద్ది హరీష్, ఆటో కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేసవి మరియు ఆదివారం సెలవు దినం కావడంతో నిన్న ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసి కేవలం ముఖమండప దర్శనానికి మాత్రమే అనుమతించారు. తీవ్రమైన ఎండలను దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు అలసటకు గురికాకుండా ఉండేందుకు ఆలయ కమిటీ ముందస్తుగా మజ్జిగ, బిస్కెట్లు, చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు.
ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా బోండా ఉమామహేశ్వరరావును గెలిపించుకున్నందుకు ఆయన పెద్ద కొడుకుగా, ప్రజలకు సేవకుడిగా నిరంతరం పనిచేస్తున్నారని అన్నారు. మున్సిపల్ రంగంలో 14 కీలక విభాగాల పౌర సేవలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడనాడాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓఆర్టీ నెంబర్ 975లోని ప్రణాళికలు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికుల్లో అభద్రత నెలకొల్పేలా ఉన్నాయని ఫెడరేషన్ ప్రతినిధి కె ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఇంధన పొదుపు, దుబారా ఖర్చుల నివారణ వంటి చర్యలను స్వాగతిస్తున్నామని, అయితే ఆ పేరుతో వేలాది మంది డ్రైవర్లు, క్లీనర్లు, మెకానిక్లు, వాటర్ సప్లై, డ్రైనేజీ, స్ట్రీట్ లైటింగ్ కార్మికుల ఉపాధిని, హక్కులను హరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ప్రైవేటీకరణ విధానాలు నిరసిస్తూ జూన్ 4న బాలోత్సవ్ భవన్లో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ సదస్సుకు మున్సిపల్ రంగంలోని అన్ని విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఒకవైపు పిడుగులతో కూడిన వర్షాలు, మరోవైపు తీవ్రమైన ఎండలతో కూడిన విభిన్న వాతావరణ పరిస్థితులు సోమవారం కూడా కొనసాగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. సోమవారం పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుండి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.